గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగుంది, అదిరిపోయింది. డిజైన్ అదిరిందే. కానీ వర్షం చూడు మధు, డైలీ కురాలి అన్నట్టు కంపల్సరీ కురుస్తుంది. అవును కదా. ఇంకా అయినా సరే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలని పెట్టేసాను. ఇంకా నేను చినుకులైనా పడుతున్నాయి, చిన్న చిన్న పడుతుంది. కాసేపటికి ఇంకొంచెం పెరుగుతుంది చూడాలి మళ్ళీ. ఇక ఈలోగా చెత్త అయినది వస్తే వేసేసాను. చెత్త కూడా పొద్దుటే వచ్చేస్తాడు. మనం కొంచెం లేట్ లెగిసేమో అంతే తుర్రుని వెళ్ళిపోతాడు. 4 రోజులు చెత్త అయినా మన ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా 5 నిమిషాలు కూడా హార్న్ కొట్టి ఆగడు అసలు. విసిరేసుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకా లేగాల్సిందే, లెగిసి తన కోసం కాపలా కాయాల్సిందే వెయ్యాలి అంటే. బా, ఆ చల్లగా తగులుతుంటుంటే చాలా బాగుంది కదమ్మా. బాగా చల్లగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు షాప్ తీసేస్తాను ఇంకా. చూడు, ఇంకా చీకటిగా ఉంది. చీకటిగా ఉంది. టైం ఎంత అయింది ఇప్పుడు? 5:30 అయిందా? 5:30. 5:30 అయింది. నువ్వెప్పుడు లేసావు? 4:30కే లేసాను నేను. ఏం చేసావు? 4:30కి లేసాను. కొంచెం అటు ఇటు దొల్లేక లేకపోతే అవ్వదు కదా పొద్దుటే. అవును. అలా దొల్లిన తర్వాత లెగిసి 5ంటికి అప్పుడు వచ్చి బయట తుడుపులు ఇవి. బా, బాగుంది చల్లగా. కానీ రొంప వచ్చేస్తే వెళ్ళిపోతాం లోపల. మనకి ఇది ఒకటి ఉంది కదా, కొంచెం చల్లగా తగిలిన ఏం చల్లగా తగిలిన రొంప వచ్చేద్ది. డస్ట్ ఎలర్జీలే. సరే అయితే మేడమ్మా.